చేసిన క్రియలు చాలు. ఇదివరకు మనం ఏ జీవితంలో మనం చేసిన ఏ తప్పిదాలు అయితే ఉన్నాయో అవి చాలు అన్నట్టుగా కూర్చున్నాం. హెచ్కేల్ గ్రంథము 44వ అధ్యాయము 6-7 వచనాలు వచ్చినట్టయితే, తిరుగుబాటు చేయ ఇశ్రాయేలు ఈ మాట ప్రకటింపము. తిరుగుబాటు చేస్తున్నారు ఇశ్రాయేలు దేవుడి మాట కదా. కనుక ఇది వరకు చేసిన క్రియలు చాలును అన్నట్టుగా చూస్తున్నాం. కనుక ఈ లోకంలో అనేక సార్లుగా దేవుడి మీద తిరుగుబాటు చేస్తుంటాం. మనం అనేక సార్లుగా మనం దేవుడి మీద తిరుగుబాటు చేసి, నాకు దేవుడు ఏం మేలు చేసిండు, నాకు ఏ కార్యం చేసిందని చెప్పి మనం తిరుగుబాటు చేస్తుంటాము. అయినప్పటికీ దేవుడు ప్రేమామయుడు కనుక మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. వారు ఏ క్రియలన్నింటినీ ఆధారం చేసుకోనక నిబంధనను భంగపరిచారు. ఏమైనా క్రియలు, పనికిరాని క్రియలు చేశారు. దేవుని స్తోత్రం. ఏమైనా క్రియలు అంటే విగ్రహారాధన, పూజ, ఇవన్నీ కూడా చేసినట్టుగా మనము చూస్తున్నాం. దేవుడికి బలి అర్పించడం ఇవన్నీ కూడా చేసినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ హేయమైన క్రియల వలన దేవుడు మనం ఎన్ని చేసినప్పటికీ ఆయన క్షమించే దేవుడు కనుక మనము ఆయన క్షమను పొందుతున్నాము. 1 కొరింథీ 5:17 చూసినట్లయితే, కాగా ఎవడైనా క్రీస్తు యందు నూతన సృష్టి. మనం క్రీస్తులో ఉన్నట్టయితే నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో కొత్త వాయువు. పాత జీవితం, నూతన జీవితం గడిచిపోతున్నాయి. క్రీస్తులోకి వచ్చిన మనము నూతన జీవితము, నూతన ఆత్మ, నూతన అభిషేకాన్ని పొందుకోమన్నట్టుగా చూస్తున్నాం. మన పాత జీవితంలో ఎన్నో తప్పిదాలు, ఎన్నో పాపాలు, ఎన్నో అలవాట్లు మనం ఉన్నాం. కానీ వాటిని విడిచిపెట్టి, కాగా ఎవడైనా క్రీస్తు యందు నూతన సృష్టి అన్నట్టుగా మనము చూస్తున్నాం. చూసారా? కనుక ఈ లోకంలో ఏవైన క్రియలు. అగస్టిన్ తల్లి మౌనిక ప్రార్థన చేసింది ఏమని, నా కుమారుడు పాపంలో పడిపోయాడు కనుక కన్నీరు విడుచుతూ ఆ తల్లి ప్రార్థన చేశాడు. శరీరాన్ని పాటిస్తున్నాడు, వ్యభిచారం చేశాడు, శరీరాన్ని వారికి తీసుకున్నాడు, ఆత్మ రెండు కూడా నరకానికి వెళ్ళిపోతున్నాయి. ప్రభువా, ఒక్కసారి దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ తల్లి మౌనిక ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. కనుక ఈ హేయమైన క్రియలన్నిటి కూడా ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. మౌనిక ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించి తనలో మార్పు తెచ్చాడు. దేవుడికి స్తోత్రం. మార్పు తెచ్చి మారుమనసు పొందుకొని, రక్షణ పొందుకొని, బాప్టిజం తీసుకొని అతడు బైబిల్ ట్రైనింగ్ చేసి 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చల్లని వస్త్రాలు వేసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం. చూసారా? ఈ లోకంలో మార్పు కావాలంటే ప్రార్థన తప్పకుండా ఆ కుటుంబంలో ఎవరో ఒకరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. తన అగస్త్యుని యొక్క తల్లి మౌనిక చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినట్టుగా చూస్తున్నాము. దేవుడికి స్తోత్రం. కనుక 2 కొరింథీ 12:9 అందుకు నా కృప నీకు చాలును. దేవుని కృప మనకు ఉన్నట్టయితే ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా మనం వాటి నుంచి తప్పించుకోగలం. దేవుడికి స్తోత్రం. బలహీనత ఎందు శక్తి పరిపూర్ణమవుతున్నదని చెప్పారు. ఎప్పుడైతే బలహీనమవుతున్నామో అప్పుడే బలవంతుడు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. కనుక నేను హెచ్చిపోకుండా నా నిమిత్తం 1 కొరింథీ 12:7 నేను హెచ్చిపోకుండా అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ముళ్ళు ఉంచాడు. కనుక ఆ ముళ్ళు ఉంచాడు. కనుక ఆ ముళ్ళు తీయాలని ఎంతగానో ప్రార్థన చేశాడు.